మనందరికీ ఒక కోరిక ఉంటుంది. ఎవరైనా మనల్ని బాగా అర్థం చేసుకోవాలి, ప్రేమగా మాట్లాడాలి, మనల్ని గుర్తించాలి, అప్రిషియేట్ చేయాలి అని. కానీ ప్రతిసారి మనకు అంత మంచి రెస్పాన్స్ అందరి నుంచి రాకపోవచ్చు. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది నేను ఎందుకు మంచిగా ఉండాలి అని. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే మనం మంచిగా ఉండాల్సింది మన కోసం, మన ప్రశాంతతని కాపాడుకోవడానికి, మన మైండ్ని హెల్దీగా ఉంచుకోవడానికి, ఇంకా సేఫ్ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్ క్రియేట్ చేసుకోవడానికి. ఈ వీడియోలో మన బ్రెయిన్కి సామాజిక సంబంధాలు అంటే ఈ సోషల్ కనెక్షన్స్ ఇంకా రిలేషన్షిప్స్ అనేవి ఎందుకంత ఇంపార్టెంటో చూద్దాము. అలానే మనం ఇతరులతో మంచిగా ఉన్నా, వాళ్ళతో రిలేషన్షిప్ ఫామ్ చేసుకోవాలన్నా అవతలి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ రానప్పుడు దాన్ని ఎలా చూడాలి, అండ్ ఇంకా రోజులో చిన్న చిన్న యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ ఇంకా మంచి కాన్వర్జేషన్స్తో రిలేషన్షిప్స్ డీప్గా ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో అందరికీ హోమ్ మేకర్స్ అయినా, వర్కింగ్ పీపుల్ అయినా, పేరెంట్స్ ఇంకా ఈవెన్ ఇంట్రోవర్ట్స్ కూడా ఇది అవసరం. ఇవి నేను మెయిన్లీ 2 బ్రెయిన్ రిలేటెడ్ బుక్స్, యువర్ బ్రెయిన్ ఎట్ వర్క్ ఇంకా హ్యాబిట్స్ ఆఫ్ హ్యాపీ బ్రెయిన్ బుక్ నుంచి ఇంకా నా ఎక్స్పీరియన్సెస్ అండ్ అబ్జర్వేషన్స్ నుంచి తెలుసుకున్న విషయాలు. ఇలాంటి విషయాలు ఎవరు అంత డీప్గా డిస్కస్ చేసుండ్రు, కానీ ఈ విషయాలు మన రిలేషన్షిప్స్ విషయంలో ఒక మంచి క్లారిటీని ఇస్తాయి. అలానే మన లైఫ్కి యూజ్ అయ్యే కొన్ని మంచి థాట్స్ అండ్ ఐడియాస్ని ఇస్తాయి. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ ఈ సోషల్ కనెక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ మనకి ఎందుకంత ఇంపార్టెంట్ అనేది చూద్దాం. మీరు బ్రెయిన్ రిలేటెడ్ బుక్స్ ఏమైనా చూడండి, అందులో సోషల్ కనెక్షన్స్ గురించి అవి మన బ్రెయిన్కి ఎంత ఇంపార్టెంట్, తద్వారా మనకి ఎంత హెల్ప్ చేస్తాయి అనేది తప్పకుండా మెన్షన్ చేసి ఉంటుంది. నేను చదివిన బుక్స్లో ఒక మంచి బ్రెయిన్ రిలేటెడ్ బుక్ యువర్ బ్రెయిన్ ఎట్ వర్క్. ఇందులో ఏం చెప్పారు అంటే మనకి ఫుడ్, వాటర్ ఇలాంటివి ఎంత బేసిక్ అవసరాలో సోషల్ కనెక్షన్స్ అంటే సొసైటీలో మనకు ఉండే సంబంధాలు, ఇంట్లో రిలేషన్షిప్స్, ఈ కనెక్షన్స్ అన్నీ కూడా ఒక బేసిక్ అవసరం. మనం ఎవరితో అయినా బాగా కనెక్ట్ అయినా, ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇచ్చినా, అప్రిషియేట్ చేసినా ఇది మన బ్రెయిన్ బాగా పర్ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీని వెనకాల ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎవరితో అయినా సేఫ్గా ఫీల్ అయినా, ఎవరి మీదైనా నమ్మకం కలిగినా, ఒకరితో పాజిటివ్ కాన్వర్జేషన్ జరిగినా, కలిసి డ్యాన్స్ చేసినా, హగ్ చేసుకున్నా, మన ఎమోషన్స్, ఆలోచనలు, గోల్స్ షేర్ చేసుకున్నా ఆక్సిటోసిన్ అనే హ్యాపీ కెమికల్ రిలీజ్ అవుతుంది. అది చాలా గుడ్ ఫీలింగ్ ఇస్తుంది. మనం ఎవరికైనా చిన్న హెల్ప్ ఫేవరో చేసాం అనుకోండి, ఆక్సిటోసిన్ హార్మోన్ వాళ్ళల్లో జనరేట్ అవ్వడమే కాదు, మనలో కూడా జనరేట్ అవుతుంది. అందుకే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో మన చుట్టూ ఉండే సోషల్ వరల్డ్ అనేది మనకి ఎవ్రీ మూమెంట్ ఇంపార్టెంట్. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం అనుకోండి, మన రిలేషన్షిప్స్ బాగున్నాయి అనుకోండి, మనం సేఫ్గా ఫీల్ అవుతాము, మోటివేటెడ్గా ఉంటాము, క్లియర్గా ఇంకా క్రియేటివ్గా కూడా ఆలోచించగలుగుతాం. అలా కాకుండా మనకి రెస్పెక్ట్ లేకుండా, వాల్యూ లేకుండా మనల్ని పక్కన పెట్టిన ఫీలింగ్ కలిగితే మన బ్రెయిన్కి మనం డేంజర్లో ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా డిఫెన్సివ్ అయిపోతుంది, పనులు కూడా సరిగ్గా చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోమ్ మేకర్ రోజంతా కుకింగ్, క్లీనింగ్ అని అన్నీ మేనేజ్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా కూర బాగుందనో, రూమ్ సర్దినందుకు థ్యాంక్స్ అనో చెప్పారనుకోండి, ఎన్ని పాజిటివ్ ఎమోషన్స్ జనరేట్ అవుతాయి ఆమెలో. అది చాలా మోటివేషన్ ఇస్తుంది కూడా. అలా కాకుండా ఎవరైనా ఏంటి ఇంకా చేయలేదా అని విసుక్కున్నా, తన వర్క్ని గ్రాంటెడ్గా తీసుకున్నా అది తనకి స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది, ఉన్న ఎనర్జీని కూడా పోగొడుతుంది. వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఒకసారి మేనేజర్ టోనో, లేకపోతే ఒక కొలీగ్ యాటిట్యూడో, లేదా టీమ్ ఎనర్జీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఆ రోజు మన డేలో మనం ఎంత బాగా పనిచేయగలం అనేది డిసైడ్ అవుతుంది. మన మేనేజర్ మన మీద నమ్మకం చూపించి మనతో పాజిటివ్గా ఉంటే మన బ్రెయిన్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఈ సోషల్ కనెక్షన్స్ అనేవి ఇంట్రోవర్ట్స్ కూడా హెల్ప్ అవుతాయి. వాళ్ళకు కూడా మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ కావాలి. మేబీ వాళ్ళు మనుషులతో డిఫరెంట్గా కనెక్ట్ అవ్వచ్చేమో, అంటే హడావుడి పార్టీలు, గెట్ టుగెదర్స్ అలా కాకుండా డీప్ కాన్వర్జేషన్స్ లాంటివి ఎంజాయ్ చేయొచ్చు, లేదా తక్కువ మందితో ఉండొచ్చు. బట్ వాళ్ళకి కూడా నమ్మకంగా ఉండే కనెక్షన్స్ ఉండడం చాలా అవసరం. ఇంకా ఇంట్లో వాళ్ళతో, పేరెంట్స్తో, ఇన్లాస్తో, పిల్లలతో లాంగ్ టర్మ్ హెల్దీ రిలేషన్షిప్స్ ఉంటే మనకి మంచి హెల్త్, మెంటల్ పీస్ ఇంకా కాన్ఫిడెన్స్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ ఇంకొక విషయం, మనకి పిల్లలు ఉంటే గనక మనం ఇతరులతో కైండ్గా ఉండడం, మంచి సోషల్ కనెక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం మన పిల్లలకి ఎప్పుడో అప్పుడు ఉపయోగపడచ్చు. మన మీద ఇతరులకి ఉండే రెస్పెక్ట్ మన పిల్లల వాల్యూని పెంచొచ్చు.
పలానా వాళ్ళ పిల్లలు అని రెస్పెక్ట్ ఇవ్వచ్చు, మంచి ఆపర్చునిటీస్ రావచ్చు, మంచి పెళ్లి సంబంధాలు కుదరొచ్చు, హెల్ప్, సపోర్ట్ ఇలాంటివి అందొచ్చు. మంచి సంబంధాలు అంటే ఒక ఎమోషనల్ సేవింగ్స్ అకౌంట్ లాంటిది. కష్టంలో సపోర్ట్ చేస్తుంది, ఆనందాన్ని డబుల్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న మనుషులతో మనం కైండ్గా ఉంటే, మంచి కనెక్షన్స్, రిలేషన్షిప్స్ ఉంటే మన బ్రెయిన్ సేఫ్గా, సపోర్టెడ్గా, స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది. అలా అని ఇవన్నీ ఏదో ఇతరుల్ని ఇంప్రెస్ చేయడం కోసం కాదు, మనకి ఒక మంచి సోషల్ సపోర్ట్ క్రియేట్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఫామ్ చేసుకోవడానికి మనం మంచిగా ఉంటాం, మనం కైండ్గా ఉంటాం సరే, కానీ అవతలి వాళ్ళు అలా లేకపోతే ఏంటి, దీన్ని మనం ఎలా చూడాలి అనేది ఇప్పుడు చూద్దాము. హ్యాబిట్స్ ఆఫ్ హ్యాపీ బ్రెయిన్ బుక్ ఆథర్ చెప్పిన కాన్సెప్టే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఆవిడ బ్రెయిన్ కెమిస్ట్రీ గురించి చాలా రీసెర్చ్ చేసిన ఒక ప్రొఫెసర్ అన్నమాట. ఆవిడ ఏం చెప్పారు అంటే, మనం ఎవరితో అయితే కనెక్షన్ ఏర్పరచుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళతో మన సైడ్ నుంచి మనం బ్రిడ్జ్ బిల్డ్ చేస్తాం. అంటే చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, మన పక్కింట్లో కొత్త నైబర్ వచ్చారు, ఫస్ట్ డే స్మైల్ ఇస్తాము, నెక్స్ట్ టైం కొంచెం మాటలు కలుపుతాము, నెక్స్ట్ టైం పండక్కి ప్రసాదం షేర్ చేస్తాము. మనం చేస్తున్న దానికి తగ్గట్టుగా అవతలి వాళ్ళు చేయకపోతే ఫ్రస్ట్రేటింగ్గా ఉండొచ్చు, కానీ అది మన కంట్రోల్లో లేదు. మన సైడ్ నుంచి మనం బ్రిడ్జెస్ బిల్డ్ చేస్తాం. అందులో కొంతమంది వాళ్ళ సైడ్ నుంచి బ్రిడ్జ్ బిల్డ్ చేయకపోవచ్చు, కొంతమంది చేయొచ్చు. ఎప్పుడు ఏంటి అనేది మనం చెప్పలేం. బట్ మన సైడ్ నుంచి మనం అందరితో మంచిగా ఉంటే మనం ఒక్కోసారి అవతల వాళ్ళ నుంచి కొన్ని సర్ప్రైజెస్ చూడొచ్చు, కొన్నిసార్లు రెస్పాన్స్ ఏమీ ఉండకపోవచ్చు. మనం చాలాసార్లు నేను వాళ్ళకి చాలా చేశాను, ఇప్పుడు వాళ్ళకి తిరిగి చెయ్యాలి అన్న యాటిట్యూడ్తో ఉంటాం. కానీ మనం సపోర్ట్ చేశాము అని అవతలి వాళ్ళు ప్రతిసారి సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం రియలిస్టిక్ కాదు. ఒక్కోసారి మనం అనుకుంటాం వాళ్ళకి చాలా హెల్ప్ చేసామని, కానీ అవతలి వాళ్ళకి అంటే వాళ్ళు పెరిగిన ఎక్స్పీరియన్సెస్ ప్రకారంగా, లేకపోతే వాళ్ళున్న సిచ్యుయేషన్స్ ప్రకారం అది పెద్ద హెల్ప్ అనిపించకపోవచ్చు. అండ్ ఒక్కోసారి అవతల పర్సన్ మనకి తిరిగి చెయ్యాలి అనుకున్న తన సిచ్యుయేషన్కి కుదరకపోవచ్చు. ఒక్కోసారి వాళ్ళు ఏదో స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఇంత సపోర్ట్ చేశారే అని గుర్తించకపోవచ్చు. ఒక్కోసారి వాళ్ళకున్న వేరే ప్రాబ్లమ్స్ వల్ల మనం చేసిన సపోర్ట్ గురించి మర్చిపోయి ఉండొచ్చు. ఒక్కోసారి మనం సపోర్ట్ కోసం చూస్తున్నాము అని వాళ్ళు గుర్తించకపోవచ్చు. కానీ మన సైడ్ నుంచి మనం బిల్డ్ చేసే ఈ బ్రిడ్జెస్ ద్వారా మనకి సోషల్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. ప్రతి క్షణం ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్ చేస్తారో అని ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ అవసరమైనప్పుడు ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది అనే హోప్ మనకుంటుంది. అది మన బ్రెయిన్కి సేఫ్ అనే ఫీలింగ్ని ఇస్తుంది. అలా అని మనం ఒకేసారి గుడ్డిగా నమ్మేయక్కర్లేదు, ఒకేసారి ఫుల్ రిటర్న్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. చిన్న చిన్న స్టెప్స్గా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ మనం కట్టుకునే ఈ బ్రిడ్జ్ మన కంట్రోల్లో ఉంది. ఎవరితో కట్టాలి, ఎంతవరకు కట్టాలి అనేది మన ఇష్టం. అది మన వాల్యూస్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి, మన ఓపికని బట్టి ఉంటుంది. అవతల నుంచి అందరూ బ్రిడ్జ్ కడతారా అనేది మన కంట్రోల్లో లేదు. కొంతమంది తిరిగి కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. మన ఎనర్జీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి హద్దులు పెట్టుకోవాలి, ఏది వదిలేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. అంతేకాని మనం చేసిన దానికి అవతల వాళ్ళ నుంచి తిరిగి రాలేదు అని ఫ్రస్ట్రేట్ అవ్వడం కరెక్ట్ కాదు. ఈ భూమి మీద ప్రతి మనిషికి సపోర్ట్ కావాలి. మన సపోర్ట్ ఇతరులకు కావాలి, ఇతరుల సపోర్ట్ మనకి కావాలి. ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంది అనే ఫీలింగ్ బ్రెయిన్కి సేఫ్టీ ఫీలింగ్ని కలిగిస్తుంది. యాక్చువల్గా నేను ఈ మధ్య ఒక మంచి మూవీ చూసాను, దాని గురించి ఈ సందర్భంగా మీకు చెప్పాలి. అదేంటంటే టూరిస్ట్ ఫ్యామిలీ. యాక్చువల్గా ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలి అనుకున్నానో అదే ఆ మూవీ అనమాట. నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఈ వీడియో చేయాలి అని ఏం చెప్పాలి ఏంటి అని ఆలోచనలు నా మైండ్లో రన్ అవుతున్న టైంలోనే నేను ఈ మూవీ చూడడం, సేమ్ నేను చెప్పాలనుకుందే ఆ మూవీ అనిపించడం భలే థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ ఈ వీడియోస్ విషయంలో అప్పుడప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే నేను ఏదైనా టాపిక్ మీద చెప్పాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన వీడియోస్, ఆర్టికల్స్ ఏవో ఒకటి ఇన్ఫర్మేషన్ నాకు చేరుతూ ఉంటుంది. సో ఇది కూడా అలా అనిపించింది. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేశారు, ఈ మూవీ మీరు చూడండి బాగుంది అని. నేను అప్పటికే ఆల్రెడీ చూసాను అనమాట. సో ఒకవేళ మీరు కూడా చూసుంటే ఆ మూవీ ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్, మంచి సోషల్ కనెక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడానికి మనం చేయగలిగిన సింపుల్ పనుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే కనిపించినప్పుడు స్మైల్ ఇవ్వడం, జెన్యూన్గా పలకరించడం. నెక్స్ట్, క్వశ్చన్స్ అడగడం. కొంతమంది ఉంటారు, ఎంతసేపు మనం క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళు ఆన్సర్స్ చెప్పడం తప్ప వాళ్ళు మనల్ని తిరిగి ఏమీ అడగరు. బాగున్నారా అంటే బాగున్నానంటారు, తిరిగి మీరు బాగున్నారా అని అడగరు. సంభాషణ కంటిన్యూ చేయడానికి వాళ్ళ నుంచి ఏ ప్రయత్నం ఉండదు.
ఇంకొంతమంది ఉంటారు, మాట్లాడతారు కానీ ఎంతసేపు వాళ్ళ గురించే చెప్తూ ఉంటారు తప్ప అవతలి వాళ్ళని ఏం క్వశ్చన్స్ అడగరు. అలా ఉంటే అవతలి వాళ్ళు కనెక్ట్ అవ్వరు. సో ఎవరితో అయినా చక్కగా కనెక్ట్ అవ్వాలి అంటే మన సైడ్ నుంచి మనం క్వశ్చన్స్ అడగాలి. అప్పుడే ఎమోషనల్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సిచ్యుయేషన్ని బట్టి పని అయిపోయిందా, ఏంటి డల్గా ఉన్నావు, వర్క్ ఎలా ఉంది, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ నుంచి ఈ మధ్య దేని గురించి అయినా బాధపడుతున్నావా లాంటి డీప్ క్వశ్చన్స్ వరకు అడగచ్చు. అలానే వాళ్ళ ఇంట్రెస్ట్లు కనుక్కునే క్వశ్చన్స్ కూడా అడగచ్చు. నీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం, ఇలాంటివి. ఇంకా కొలీగ్తో జస్ట్ వర్క్ గురించి కాకుండా సపోజ్ వాళ్ళు డిఫరెంట్ స్టేట్ అనుకోండి, వాళ్ళ కల్చర్ ఆర్ వాళ్ళ ఫుడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఆన్సర్ చేస్తారు. ఇంకా పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ ఫేవరెట్ క్యారెక్టర్స్, ఫుడ్ లాంటివి అడగచ్చు. నెక్స్ట్ ఎవరితో అయినా హ్యూమన్ లెవెల్లో కనెక్ట్ అవ్వడం. హ్యూమన్ లెవెల్లో అంటే అవతల పర్సన్ పనిని బట్టి, స్టేటస్ని బట్టి, వాళ్ళ అపియరెన్స్ని బట్టి కాకుండా మనిషిగా అర్థం చేసుకోవడం, మనిషిని మనిషిగా చూడడం, వాళ్ళు చెప్పిన మాటలు వినడం కాకుండా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అబ్జర్వ్ చేయడం, వాళ్ళ స్ట్రగుల్స్, హ్యాపీనెస్, భయాలు, కోరికలు, ఇలా వాళ్ళని జడ్జ్ చేయకుండా. ఓ చాలా కష్టపడినట్టున్నావే అని ఫ్రెండ్ కష్టం చెప్పుకున్నప్పుడు ఫ్రెండ్తో అనడం. ఇంకా అవతలి వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో, మన ఇమేజ్ పెంచుకోవాలనో కాకుండా మన తప్పులు, భయాలు, ఇంపర్ఫెక్షన్స్, ఎక్స్పీరియన్సెస్ నిజాయితీగా షేర్ చేయడం. అప్పుడు వాళ్ళు కూడా ఏదైనా ఫ్రీగా షేర్ చేసుకోగలుగుతారు. ఎక్కువ పనులుంటే నేను కూడా ఒక్కోసారి హ్యాండిల్ చేయలేను అని చెప్పడం. ఏదో తిరిగి సమాధానం చెప్పడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి వినడం. ఫోన్ చూస్తూ కాకుండా ఫుల్ మైండ్ పెట్టి వినడం. సరిగ్గా అర్థం కాకపోతే క్వశ్చన్స్ అడగడం లాంటివి. ఇంకా వయసు, స్టేటస్, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎలా ఉన్నా ప్రతి మనిషికి కొన్ని కామన్ అవసరాలు ఉంటాయి. పనమ్మాయి అయినా సరే తన సిచ్యుయేషన్ని చూసి వాటర్ కావాలా అని అడగడం లాంటివి చేయొచ్చు. ఇంకా ఏదో అవసరం ఉన్నప్పుడు మాట్లాడడం, ఫోన్ చేయడం కాకుండా అవసరం లేనప్పుడు కూడా జెన్యూన్గా కేర్ చేయడం. మనం కేవలం అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళకి తెలిసిపోతుంది కూడా, అది ఫేక్గా కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ అవతలి వాళ్ళ ఎఫర్ట్ని గుర్తించి అప్రిషియేట్ చేయడం. ఇది మాత్రం ఎదుటి వాళ్ళని చాలా ఆనంద పెడుతుంది అండ్ వాళ్ళు మనల్ని ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతారు అండ్ మనకి ఏదైనా సరే కోఆపరేట్ చేయగలుగుతారు. ఇంకా ఏదైనా మిస్టేక్ చేశాము అనిపించినప్పుడు క్షమించమని అడగడం. అలానే ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్, హ్యాపీ జర్నీ ఇలాంటివి చెప్పాల్సిన సందర్భాల్లో మిస్ అవ్వకుండా చెప్పడం. నెక్స్ట్ రిలేషన్షిప్ని బట్టి రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉండడం. ముఖ్యంగా మీ పేరెంట్స్, ఇన్లాస్ మీరు ఫోన్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం. ఇది చాలా ఈజీగా చేసే పని, అవతలి వాళ్ళ మైండ్ అండ్ హార్ట్ని టచ్ చేసే పని. రెస్పెక్ట్ ఇవ్వడం గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇంకా ఎవరైనా ఏదైనా హెవీగా మోస్తున్నారనుకోండి, అది మనం తీసుకుని షేర్ చేసుకోవడం. ఇంకా వాళ్ళ అవసరాలు గుర్తించి అడగడం. ఎగ్జాంపుల్ బయట నుంచి వస్తే వాటర్ తాగుతావా అని అడగడం, ఇలాంటివి. ఇంకా ఏమైనా కంగారు పడుతుంటే ధైర్యం చెప్పడం, ఏమన్నా హెల్ప్ చేయడం. ఆ టైంలో వాళ్ళకి అది చాలా ఊరటగా ఉంటుంది. నేను సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ మెయిల్స్ రాయడానికి కొంచెం తనకి ఛాలెంజింగ్గా అనిపించేది అనమాట. అంటే మెయిల్స్ కరెక్ట్గా రాస్తున్నానా లేదా ఏంటి అని కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యేది. సో అలాంటి టైంలో నేను హెల్ప్ చేసేదాన్ని అండ్ ఆ హెల్ప్ నాకంత పెద్ద మ్యాటర్ కాదు, జస్ట్ 2 minutes ఆఫ్ టైం అలాగా. బట్ తను చాలా స్ట్రెస్లో ఉండేది కాబట్టి తనకి అది చాలా రిలీఫ్నిచ్చేది. సో ఒకసారి మనం చేసే కొన్ని చిన్న చిన్న సహాయాలు ఆ మూమెంట్లో అవతలి వాళ్ళకి మనం ఊహించినంతగా హెల్ప్ అవ్వచ్చు అనమాట. సో అలాంటి హెల్ప్ చేసే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదలొద్దు, తప్పకుండా హెల్ప్ చేయండి. ఇంకా మన ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కొంతమందికి మనం డోర్ వరకు వెళ్ళి బాయ్ చెప్తాము, కొంతమందికి గేట్ వరకు వెళ్ళి చెప్తాము. ఎవరికి ఎలా చెప్పాలో మన ఇష్టం, కానీ కిందకి వెళ్ళి చెప్తే ఆ ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం మనసు ఉంటే, కొంచెం సెన్సిబుల్గా ఆలోచించగలిగితే ఇలాంటివి మనం చాలా చేయొచ్చు. సిచ్యుయేషన్ని బట్టి చెయ్యాలి అన్న ఆలోచన ఉండాలి, కానీ సమయం, శ్రమ అంతగా తీసుకునేవి కావు ఇవి. అండ్ ఇవి ఏవో చెయ్యాలని చేయకుండా కొంచెం ఇష్టంగా చేస్తే ఆ ఆక్సిటోసిన్ ఇచ్చే చిన్న చిన్న ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ వీటిని మనం వాల్యూస్గా మార్చుకుంటే మరింత జెన్యూన్గా చేయగలుగుతాము. ఇంకా చాలా మీనింగ్ఫుల్గా కూడా అనిపిస్తాయి, ఒక అలవాటుగా మారుతాయి. ఇంకా అది మన వే ఆఫ్ ఇంప్రెసింగ్ కాకుండా వే ఆఫ్ లివింగ్ అవుతుంది. సో మనుషులతో మంచిగా ఉండాలా అంటే ఎస్ ఉండాలి, అది వాళ్ళు డిజర్వ్ చేస్తారని కాదు, మనకొచ్చే ప్రశాంతత కోసం. ఇతరులతో కైండ్గా ఉండడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, ఓపికగా ఉండడం అనేది వాళ్ళని బట్టి కాదు, అది నువ్వేంటి అని చెప్పే విషయాలు. నీ ప్రశాంతతని, నీ బలాన్ని, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చూపించేవి. సో కొంచెం కాన్షియస్గా, తెలివిగా ఉండండి. మీ ఎమోషనల్ ఎనర్జీని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అవసరమైతే కొన్ని హద్దులు పెట్టుకోండి, కానీ
మనుషులతో మంచిగా ఉండండి, మంచి కనెక్షన్స్ ఫామ్ చేసుకోండి. వాళ్ళు ఎలా రెస్పాండ్ అయినా మీరు ఒక మీనింగ్ఫుల్ మెంటల్లీ హెల్తీ లైఫ్ క్రియేట్ చేసుకుంటున్నట్టు, అండ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. మీనింగ్ఫుల్ కనెక్షన్స్ కోసం మనం చేసే ఈ చిన్న చిన్న పనులు, ఇంకా వాటి వెనకాల ఉన్న ఈ వాల్యూస్, ఇవే మన లైఫ్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. అండ్ మనుషులతో మంచిగా ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం అతి మంచితనం మంచిది కాదు, అతి మంచితనం వద్దు అని చెప్పి నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను. అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. సో అవన్నమాట ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. యాక్చువల్గా ఈ వీడియోలో చెప్పిన విషయాలు నేను అంతకుముందు, అంటే ఈ బుక్స్ చదవడం స్టార్ట్ చేయకముందు కొన్ని నాకు తెలియకుండానే ఫాలో అవుతున్నవి, అండ్ బుక్స్ చదివిన తర్వాత ఇంకా నేను కూడా కొన్ని విషయాలు చుట్టూ అబ్జర్వ్ చేసిన తర్వాత తెలుసుకున్నవి, ఇవన్నీ ఇప్పుడు కాన్షియస్గా ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి కూడా డెఫినెట్గా ఉన్నాయి. అలానే ఈ వీడియో చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఈ థాట్ వచ్చినప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది మంచి వీడియో అని చెప్పి. కానీ నేను మళ్ళీ బుక్స్ రిఫర్ చేసి అసలు ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, మీకు సింపుల్గా ఎలా అర్థమయ్యేలాగా సింప్లిఫై ఎలా చేయాలి అనే విషయంలో నాకు బ్రెయిన్లో చాలా మదనం జరిగింది. బట్ ఫైనలీ ఈ వీడియోని ఇలా కూర్చి అండ్ ఇలా ఒక వీడియోగా మీ ముందుకు తీసుకురావడానికి నిజంగా చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. చాలా ఎఫర్ట్స్ అయితే పట్టాయి. చాలా కష్టంగా అనిపించినా కూడా నాకైతే ఈ వీడియో చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ నౌ ఇట్స్ యువర్ టర్న్. మీరు చెప్పాలి వీడియో ఎలా అనిపించింది, అండ్ ఏ పాయింట్కి మీరు రిలేట్ అయ్యారు, ఏ పాయింట్ బాగా నచ్చింది. అలానే ఈ విషయంలో మీ అభిప్రాయాలు, ఎక్స్పీరియన్సెస్, ఇంకా మీ ఆలోచనలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో మీరు ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేశారా, సపోర్ట్ చేశారా, అది చాలా చిన్న యాక్షన్ అవ్వచ్చు, లేకపోతే చాలా పెద్ద విషయం అవ్వచ్చు. ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారో హెల్ప్ చేసిన తర్వాత అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి, బికాజ్ అది చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. అలానే ఈ వీడియో కనుక ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే, లేదా చాలామంది చూస్తే బాగుండు ఈ వీడియో అని మీకు అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. మనం సంతోషంగా ఉండాలి అని నిర్ణయించుకుంటే మనల్ని సంతోషపెట్టే విషయాలు మన బ్రెయిన్ వెతికి పట్టుకుంటుంది. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.